హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యమున శ్రీనివాస్ని. ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో కందిపప్పు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన దాంట్లో దించేసి వాటర్ పోసి బాగా 2 or 3 టైమ్స్ కడిగి అందులో పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టాలి. ఈలోపు ఒక గిన్నెలో చింతపండు వేసి వాటర్ వేసి చింతపండు బాగా నానబెట్టాలి. ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. విజిల్ వచ్చాక ప్రెజర్ పోయాక తీసి పప్పు బాగా మెత్తగా మెదిపి స్టవ్ వెలిగించి కుక్కర్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ములక్కాడ మనకి ఇంకా కావాలితే ఇంకా కూరగాయలు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. వాటర్ పోసి కలిపి బాగా ఉడకనివ్వాలి. అందులో కొంచెం కారం, ఉప్పు కూడా వేసి కలిపి బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి రసం తీసి ఆ రసాన్ని మనం బాగా ఉడకబెడుతున్న పప్పులో మళ్ళీ పోసేయాలి. వేసి బాగా కలిపి అందులో 2 రెబ్బలు కరివేపాకు వేసి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా అందులో కొంచెం బెల్లం వేసి బాగా మరగనివ్వాలి. ఎంత బాగా మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. మరిగాక పెనం పెట్టి స్టవ్ మీద ఆయిల్ వేసి అందులో పోపు సామాన్లు మనం తాలింపు పెట్టుకునే సామాన్లు కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం ధనియాలు కూడా వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేసి బాగా వేగనిచ్చి అన్నీ మనం ఆ పప్పుచారులో వేసేయాలి. అంతే, చాలా ఈజీ ఆంధ్ర స్టైల్ పప్పుచారు.